వీన్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లో మద్యంపై ఆంక్షలు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని మొక్కినట్టుగా గాలిలో తిరుగుతున్న గాలి మోటార్లలో తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రకంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలోని ఐఏఎస్లు ఐపీఎస్లు వారి పోస్టింగ్లు ఏ రకంగా మారిపోయినాయి అంటే కోర్టు అపియరెన్స్ ఆఫీసర్స్గా మారిపోయినాయి. జనరల్గా మనం ఐఏఎస్ ఐపీఎస్లు అనగానే ఏ సెక్రటరేట్లనో ఏ కలెక్టర్లుగానో ఉంటారో ఆఫీసులలో అని అనుకుంటాం. కానీ ఇవాళ ప్రజలకు ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా కోట్లలో పావురాలై తిరుగుతూ ఉన్నాయి ఐఏఎస్ ఐపీఎస్లు. కంగ్రాచులేషన్స్. తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఓ కొత్త డిజిగ్నేషను మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి అలాట్ చేశారు. గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫీసర్స్. గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది వాటికి అఫిడవిట్లు వేస్తూ అబద్ధాలు పలుకుతూ ఆ కోర్టులలో చివాట్లు తింటూ కాంటెంప్ట్ కోర్టు ఆర్డర్స్ని ధిక్కరించి వారిని అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి అరెస్ట్ వారెంట్లు సమన్లు ఫైళ్లు పట్టుకొని ఆగమేఘాల మీద హైకోర్టు జడ్జిలు ఏమి తీరుతారా అనే భయంతో ఉరుకులు పరుగులు ఈ రకంగా మారిపోయింది మన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు. కాస్త తెలంగాణలో ఇండియన్ కోర్ట్ అటెండింగ్ సర్వీస్గా మారిపోయినాయి. ఇండియన్ కోర్ట్ అటెండింగ్ సర్వీసెస్గా మారిపోయినాయి ఐఏఎస్. ఈ న్యూ డిజిగ్నేషను మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాల్సిన చేతులతోని కోర్టులలో బెయిల్ బాండ్ల మీద సంతకాలు పెడతా ఉన్నారు. ప్రజోపకరమైనటువంటి అభివృద్ధి మరియు సంక్షేమం చెందినటువంటి జీవోల మీద సంతకాలు పెట్టాల్సిన చేతులు కోర్టులలో బెయిల్ బాండ్ల మీద పిటిషన్లు వేసుకుంటూ అఫిడవిట్ల మీద సారీలు చెప్తూ అఫిడవిట్లు వేస్తూ హైకోర్టులో ఆ రకంగా మారిపోయింది వారి పరిస్థితి. వారి పరిస్థితి ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా బిజీ అని వింటాం, కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో గతంలో. కానీ నేడు ఏ రకంగా మారిపోయిందంటే ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి లాయర్ ఆఫీసుల చుట్టూ, హైకోర్టులో ఉన్న అడ్వకేట్ జనరల్ ఆఫీసుల చుట్టూ, జీపీల చుట్టూ, ఫోన్ చేయంగానే జీపీలు కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఉరుకులు పరుగులు. ఈ రకంగా ఈ మధ్యన వింటా ఉన్న కోర్టు పక్కనే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇండ్లు కిరాయికి ఉంటే సరిపోతుంది, ఈ క్వార్టర్స్లో ఉండే బదులని చర్చించుకుంటున్నట్టుగా వింటా ఉన్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. కృష్ణారావు అని చెప్తా ఉన్నాం. ఎన్నిసార్లు గెలిచినా ఎన్ని పందిరి పదులు చేసినా అది గొప్ప కాదు. ఎంత అభివృద్ధి చేసినావు, ఎంత శాతం రైతులకు ప్రజలకు మీరు ఏం చేసిండ్రో ఒకసారి చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరద ప్రారంభమైన వెంటనే మోటార్లు ఆన్ చేసి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రతి రిజర్వాయర్కు నీళ్లు నింపుకొని ముందుగానే రైతులకు వాళ్ళు వ్యవసాయం ప్రారంభం నారుమల్లు వేసుకోకముందుకే నీళ్లు నింపి రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమం గతంలో జరిగిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతాను. జూరాలకు వరదొచ్చి 15 రోజులైంది. 15 రోజుల లోపల నుంచి కనీసం ఒక్కసారన్నా ముందు జాగ్రత్తగా
నీటి నింపే ప్రయత్నం చేసినారంటే ఆ ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం ఉందా, పక్క రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తుందనే సంశయం కలుగుతూ ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రయోజనాలను పొందబెట్టి, పాలమూరు రైతాంగం యొక్క ప్రయోజనాలను పొందబెట్టి కేవలం ఎవరినో సంతృప్తిపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను అన్యాయం చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా మా నాయకుడు కేటీఆర్ గారు వస్తా అంటేనే మోటార్ లాంచ్ చేయడం, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చెప్తాను, ఒకరోజు 2 రోజుల్లో మోటార్ లాంచ్ చేసి ఆఫ్ చేస్తా అంటే మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఖచ్చితంగా మీరు సీజన్ మొత్తం నీళ్ళు ఇవ్వాలి. ఏ పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పాలమూరు ప్రయోజనాలు కానీ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని చెప్తా ఉన్నాం. మీరు గనక మా రైతులకు కనుక నీళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా కేటీఆర్ గారు మళ్ళీ కార్యాచరణ ఉంటుంది, కేటీఆర్ గారు వస్తారు. ఖచ్చితంగా పాలమూరు జిల్లా రైతాంగానికి సాగునీరు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం. దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజకీయ కోణంలో కావద్దు, ప్రజల కోణంలో, రైతాంగం యొక్క కోణంలో చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలామంది రైతులు మరి వరి వేసుకునే పరిస్థితులు లేరు. మీ యొక్క చేతగాని అసమర్థత వల్ల ప్రాజెక్టులు పూర్తయి ఉన్నా కూడా కనీసం నీళ్లు తీసుకునేటటువంటి పరిస్థితిలో లేరు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్. డిఎస్సికి సంబంధించి పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా జరిగినటువంటి అన్ని ప్రక్రియలపైన కూడా అవకతవకలు జరిగాయి. సాక్షాత్తు ప్రభుత్వంలోని నేతలే దీనిలో వాళ్ళ పాత్ర ఉందని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక మార్లు తప్పులు జరిగాయి, ఈ తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం ప్రయత్నం చేయాలా, ఆ ప్రయత్నాలు చేయకపోగా నిరుద్యోగ యువతని మభ్యపెట్టడానికో వాళ్ళ జీవితాలతో ఆడుకోవటానికో చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా పదే పదే ప్రభుత్వాన్ని మేల్కొల్పే రీతిలో ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితులు. స్పందనలే, ఎవరు ఎన్ని చెప్పినా కూడా మా మాట మాదే, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో మేము అమలు చేయం, మేము రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం, మేము ఏది చెబితే అదే జరుగుతుందే తప్ప ప్రజల విశ్వాసాన్ని చూరగొట్టడానికి కానీ, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి కానీ, సమాజం ఏమనుకుంటుందో కనీసం స్పృహలో ఉండటానికి కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దేశంలోనే ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంగా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మార్కు ప్రభుత్వం నడుస్తుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు స్పందించకపోతే సహజంగా ప్రజలు నిరసన కార్యక్రమాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు. కనీసం అప్పుడైనా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా. కానీ ఈ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి అనేక రకాలుగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడిచిన 3 రోజులుగా ఈ రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, నిరుద్యోగ యువతతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు.
బోనాల పండుగ సందర్భంగా మందుబాబులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. పండుగ వేడుకలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నగరంలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 9న జరగనున్న బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిర్దేశిత సమయాల్లో వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లను మూసివేయనున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్నార్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నగరంలో జోన్ల వారీగా ఆంక్షలు అమలులో ఉంటాయి. ముఖ్యంగా చార్మినార్ జోన్లో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 11 ఉదయం 10 గంటల వరకు 48 గంటలు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు పూర్తిగా మూసివేయనున్నారు. రాజేంద్ర నగర్, గోల్కొండ జోన్లలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఆగస్టు 10 ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల్లోని బార్లకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కుక్కట్పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. నాగర్ కర్నూల్ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నకిలీ నోట్ల వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులతో పరిచయం పెంచుకొని 80,000 విలువైన నకిలీ 500 నోట్లను తెప్పించి స్థానికంగా చలామణి చేశారు. వైన్ షాపుల్లో క్యాషియర్ నకిలీ నోటును గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బిజినపల్లి పోలీసులు మంగనూరులోని ఓ ఇంట్లో నకిలీ నోట్ల ప్రింటింగ్ స్థావరాన్ని గుర్తించి ప్రింటింగ్ యంత్రాలు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 7గురిని అరెస్టు చేయగా మరొకరు పరారులో ఉన్నారు. గురుమూర్తి అనేటటువంటి వ్యక్తి ఒక 1000 రూపీస్ తీసుకొని వచ్చి కొన్ని బీర్లు తీసుకొని వెళ్ళిండు. వాటిని చెక్ చేస్తే అవి ఫేక్ కరెన్సీ ఉన్నాయి, దీని మీద విచారణ చేసి చర్య తీసుకోగలరని చెప్పేసి ఒక దరఖాస్తు ఇచ్చింది. దాన్ని మీద మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ కురుమూర్తి మీద మేము నిఘా పెట్టడం జరిగింది. కురుమూర్తి దగ్గర నిఘా పెట్టినప్పుడు కురుమూర్తి ఇంటికి ఈ రోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయడంలో భాగంగా సిఐ గారు, అదేవిధంగా మా బిజినపల్లి ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరినీ కూడా అక్కడికి పంపించి వాళ్ళని అప్రహెన్షన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దొంగ నోట్లను తయారు చేసేటటువంటి ముఠాగా మేము గుర్తించడం జరిగింది. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో ఈ వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి నాగరాజు, కలిదిండి నాగరాజు అని మీ సేవా సెంటర్ నడుపుతారు. ఇతనికి ఈ నోట్లు తయారు చేయాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చి అదే వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి శివ వెంకట ధర్మరాజు, అదేవిధంగా అశోక్ కుమార్, సతీష్ కుమార్ అనేటటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ 500 రూపీస్ నోట్స్ ఏదైతే ఉంటాయో అవి మీ సేవా సెంటర్లో కానీ లేదా బ్యాంకులో కానీ 500 రూపీస్ నోట్స్ ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి వాటిని ఈ కలర్ ప్రింట్ అంటే జిరాక్స్ కలర్ ప్రింట్ ద్వారా జిరాక్స్ తీయటం. ఈ పేపర్లు జీ కాటన్ అనేటటువంటి పేపర్లు ఆన్లైన్ లో తెప్పించి వీటి ద్వారా ఈ కలర్ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసి దాదాపు ఒక 2 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ప్రింట్ తీయడం జరిగింది. అక్కడ 2 లక్షల రూపాయల వరకు ప్రింట్ తీసినటువంటి అమౌంట్ ని ఈయన మన ఈ సత్య అని చెప్పేసి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి ఒక 70,000, అదేవిధంగా పృథ్వీరాజ్కు ఒక 50,000, కురుమూర్తికి ఒక 10,000, ఈ వంగ నవీన్ గౌడ్కు ఒక 20,000, తర్వాత సతీష్ కుమార్కు ఒక 10,000, అశోక్ కుమార్కు ఒక 10,000, శివ వెంకట ధర్మరాజుకు ఒక 30,000. ఇట్లా ఈ ఫేక్ కరెన్సీ మొత్తం కూడా డిస్పాచ్ చేసినటువంటి క్రమంలో వీటిలో మనకు ఇక్కడ దొరికినటువంటి ఇక్కడ లోకల్లో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వంగ నవీన్ గౌడ్, బొల్లె కురుమూర్తికి వీళ్ళు నవీన్ గౌడ్ ఒక 5,000 ఖర్చు పెట్టుకుంటూ కురుమూర్తి ఒక 3,000, మొత్తం 8,000 ఖర్చు పెట్టుకున్నారు వీళ్ళిద్దరు. తర్వాత సత్య దగ్గర ఒక 70,000 ఉన్నాయి. ఇవి పోను రిమైనింగ్ ఒక 68,000 రూపాయలనే ఈ రోజు మేము వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఈ అమౌంటే కాకుండా కలర్ ప్రింటరు, అదేవిధంగా క్యాష్ కౌంట్ చేసేటటువంటి మిషన్, తర్వాత వాళ్ళ ఆన్లైన్ లో తెప్పించుకున్నటువంటి ఈ కాటన్ పేపర్ అని చెప్పేసి ఆన్లైన్ లో తెప్పించుకుని ఇవి ఒరిజినల్ ఉన్నాయి. ఇవి ఏమాత్రం కూడా గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఈ థ్రెడ్డింగ్ తో సహా వచ్చినాయి ఈ పేపర్స్. కాబట్టి ఇటువంటి ఈ రకంగా తయారు చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇది ఏ విధంగా అయితే ఇది ఈ విధంగా ప్రింట్ చేసి నకిలీ నోట్లని ఒరిజినల్ నోట్లుగా నమ్మించి పెట్రోల్ బంకులలో, కిరాణా షాపులలో, కూరగాయల మార్కెట్లో ఈ విధంగా చాలా దిక్కులలో కూడా వీళ్ళు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది.
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని శుక్రవారం భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రాజధానిలో జనజీవనం స్తంభించిపోయి రోడ్లు జలమయమయ్యాయి. 2011 తర్వాత ఆగస్టు తొలి వారంలో ఢిల్లీలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. నైరుతి ఉత్తరప్రదేశ్ మీదుగా ఆవర్తనం పశ్చిమ ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి ఈ వర్షాల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఆగస్టు 10 వరకు ఈ వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరించింది. రామ్నగర్ కార్యాలయంలోని తెలంగాణలో వర్షాలు పడకుండా మాజీ మంత్రి హరీష్ రావు తమిళనాడు, కర్ణాటకలో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తక్షణమే మహేష్ కుమార్ గౌడ్ హరీష్ రావుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన ఇంటిని, గాంధీ భవన్ ను వేలాది మందితో ముట్టడిస్తామని బీఆర్ఎస్ సీనియర్ నేత నాగేష్ ముదిరాజ్ హెచ్చరించారు. హరీష్ రావు కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్తే నిరాధార ఆరోపణలు చేస్తే తగదన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తి హరీష్ రావు అని, అలాంటి వ్యక్తిపై పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదన్నారు. అసలు మనం ఏ యుగంలో ఉన్నాం? ఆధునిక సాంకేతికతో ప్రపంచం ముందుకు పోతుంటే ఇంకా మనము క్షుద్ర పూజలు, వర్షాలు పడద్దు, ఎవరైనా పూజల కోసం అసలు ఆ సాంకేతిక యుగంలో ఉండి మనము కొంచెం ఆలోచిస్తే మనం అప్పుడు త్రేతాయుగంలో కూడా అసలు రాక్షసులు వర్షాలు పడొద్దని ఎవరు అసలు వర్షదేవుని ఆపేంత దమ్ము ఎవరికైనా ఉన్నదా? కొంచెం నువ్వు సోయిని మాట్లాడు. ఈ మూఢనమ్మకాలన్నీ పక్కన పెడితే నువ్వు ఒక పీసీసీ అధ్యక్షుడిని, గల్లీ లీడర్ లాగా కాకుండా కొంచెం ఇంకిత జ్ఞానం ఆలోచించి మాట్లాడండి. మీ స్థాయికి తగ్గట్టు ఎవరన్నా హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం రాకముందే 4 సార్లు అప్పటికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందండి. తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ బాగుపడతారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం రాకముందే 4 సార్లు పదవికి రాజీనామా చేసిండు. మరి మీరేం చేసిరని, మీరు అధికారంలోకి వచ్చినాక 3 సంవత్సరాలు మీరు ఏం చేసిరని, మీరు ఇప్పటి వరకు మీరు హామీలు ఒక్కటి నెరవేరలేదు, 420 హామీలు నెరవేరలేదు. మీరు ఒక్కటంటే ఒకటి చేసిన పని చెప్పండి. ఒక్కటి మాత్రం క్లియర్గా ఏమర్థమవుతుందంటే, మీరు ప్రజల దృష్టిని మరల్చనీకే ఈ క్షుద్ర పూజలు అవి ఇవి అని కట్టుకథలు అమ్ముతున్నారు. మీరు చెప్పేది ఎవరు కట్టుకథలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. వెళ్ళని గుడి లేదు రాష్ట్రంలో.
మీరు కామాఖ్య టెంపుల్కి ఎందుకు వెళ్ళిందండి మీరు గోవాకి? చాలామంది చెప్పింది నాతో కూడా, అన్న ఈయన అసలు ఆగుతలేడు, ఇక పీసీసీ ప్రెసిడెంట్ అయిన నేనే ముఖ్యమంత్రి అని పోయి అక్కడ పూజలు చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయాల చుట్టూ తిరిగి పొన్ను దండాలు పెడుతున్నాడు. మేమే రోజున అట్లా అన్నామా? సరే నువ్వు ముఖ్యమంత్రి కాదు, మీ పార్టీ విషయం, దానికి మాకు సంబంధం లేదు. మీరు ఆధారాలు లేని నిరాధార ఆరోపణలు చేయడం మాత్రం మీ స్థాయికి తగదు. మీరు గల్లీ లీడర్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి మహేష్ కుమార్ గౌడ్ గారు. సరే ఎవరో అన్నారంటే మీరు వారించాలి. అరే కనీసం నీకు కొంచెం అవగాహన కూడా లేదు. మొన్ననేమో క్షుద్ర పూజలు అంటావు, నిన్న చేతబడులు అంటావు. హరీష్ రావు గారు 2 రోజులు కుటుంబ సభ్యులతో వెళ్ళి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి జరగాలని పూజలు చేస్తుంటే మేమే రోజైనా ప్రశ్నించినమా అండి మీ రాహుల్ గాంధీ గారిని? నెలలు 20 రోజులు, నెల రోజులు పక్క రాష్ట్రం కాదు దేశాలే వదిలి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పోయింది ఏందో నువ్వు అడగగలుగుతావా? ఆ రోజు లేడు, ఈ రోజు లేడు. కుటుంబ సభ్యులతో వెళ్ళి పూజలు చేసారు. ఇంకా మనము కలియుగంలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు, త్రేతాయుగం కాదు. ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కట్టుకథలు పక్కన పెట్టండి మీరు. బులెటిన్ నుంచి ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లో మద్యంపై ఆంక్షలు. ఇది బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.